మన ఏపల సింగారం అంబేద్కర్ యూత్ పేరు పేరున అంబేద్కర్ యూత్ పిల్లలందరికీ పేరున నా ధన్యవాదాలు. నాకు ఎప్పుడు మైకాల్లో మాట్లాడడం పెద్దగా తెలియదు. ఏదైనా పొరపాటు ఉంటే క్షమించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పబోయేది ఏంటంటే, కష్టం అంటే ఏందో నాతోటి మన సింగర్లో ఒక 100 మంది జీతాలు చేశారు. ఫస్ట్ పాయింట్, పెద్ద బావ మాకు అందరికి సీనియరు, అట్లాంటి చిన్నప్ప బాబాయ్ ఇట్లాంటి వాళ్ళు ఒక 100 మందిని మేము చిన్నప్పుడు జీతాలు చేసేటోళ్ళం. 9 సంవత్సరాల వయసు కాంచే మళ్ళీ మా పేరెంట్స్ వాళ్ళ ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల రైతుల కాడ జీతాలు ఇచ్చేది. అట్లా కష్టం అంటే ఏందో తెలిసింది మాకు బాగా. మా పిల్లలకి అట్లాంటి కష్టం రాకుండా ఉండాలని, ఉన్నత చదువులు చదివేయాలని, వాళ్ళకి జీవితం అంటే ఏందో మేము అనిపించినాం కాబట్టి పిల్లలకి అది పాఠాలుగా చెప్పడం జరిగింది చిన్నప్పటి నుంచి. బహుశా మీకు జీతాలు అంటే ఎందుకు తెలియకపోవచ్చు ఇప్పుడు పిల్లగాళ్ళకి. మేము అనుభవించినాం, నాతో పాటు అనుభవించిన వాళ్ళు అందరూ ఏడన్నారు. అట్లనే మా బాబుకి హలో అట్లనే మా బాబుకి గురువు గారు అనేటువంటి సెమినార్ సార్ పాపం స్వర్గస్థులేరు. నాకు చిన్నప్పుడు ఆయన చదువు చెప్పిండు కానీ 1వ తరగతి వరకే. ఇక అంతవరకే మా ఊళ్ళు ఫీజు కట్టలేక పలక బయట దిగిపోయిన. ఆయన కొన్ని గైడెన్స్ వల్ల, ఆయన చనిపోయిన ఆయన గురించి గుర్తు చేసుకునే సందర్భం ఇది. ఆయన గైడెన్స్ వల్ల తరలినప్పుడే అక్షరాభ్యాసం అందరూ గుళ్ళ కాడ పెట్టిస్తే ఆయన మంచి మనసు ఉన్నవారని అని ఆయనతోటి అక్షరాభ్యాసం పెట్టించడం జరిగింది. అట్లనే అరే తలకాయ కొంచెం లావుంది, చాలా గొప్పవాడు అవుతాడు, కొంచెం వీడిని చదివించడం మంచిగా కష్టపడాను. సరే సార్ మీ ఆశీర్వాదం అని చెప్పి ఇక మన అమ్మగారు స్కూల్లో 3rd క్లాస్ వరకు చదివి, తర్వాత ఎండిఆర్కి కృష్ణవేణికి ఒక 2 సంవత్సరాలు చదివింది. ఎండిఆర్కి తర్వాత ఇప్పుడు సీన్ సార్ వాళ్ళు సార్లు కలిసారట్టుంది. పేరు గుర్తు చిన్న బాబు, ఇదంతా మా బాబు గురువులే. 3rd క్లాస్లో ఒకసారి బస్కి మిస్ అయినందుకు ఒక దెబ్బ కొట్టిన. మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ, కథం. ఇంతవరకు ఆయన ఒక మాట అన్న సందర్భం లేదు. ఇక ప్రతిదీ నాకు తెలియకపోయినా మా గురువు గారు చెప్పే దాని ప్రకారంగా ఎంసెట్ రాబీరా, జేఈ మెయిన్స్ రాబీరా, కలెక్టర్ని చేయరా అన్న ఉద్దేశంతో ఆయన అంటుంటే, ఆయన పిల్లగాళ్ళతోటి క్లాస్మేట్ మావాడు కూడా, వాళ్ళ మనవరాళ్ళతోటి అని పాపం వాడు కష్టపడి వాళ్ళకన్నా కొంచెం ముందడుగులో ఉన్నాడు. మన ప్రతిదీ పోటీ పరీక్ష చిన్నప్పటి నుంచి ఏది ఉంటే అది రాంచేవాడిని నేను. వెంటనే అవి ఉంటాయి కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అవన్నీ ప్రతిదానికి రాంచడం జరిగింది. అట్లనే కసితోటి పట్టుదలతోటి ఎక్కడ స్కూల్ మానేయకుండా, ఏవి ఎక్స్ట్రా చేయకుండా, చేను పనికి కూడా పోకుండా మంచిగా కష్టపడి చదివి నా పేరు నిలబెట్టినందుకు మా వాడికి కూడా నేను అభినందనలు చెబుతున్నా. పర్లేదు, మన సింగారం గ్రామంలో అన్ని డిపార్ట్మెంట్లల్లో పిల్లపై ఉన్నారు. ఇది ఒక డిపార్ట్మెంట్లో మా వాడు కష్టపడి సాధించినందుకు మన ఊరికి సరే దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఆఫీసర్ అన్నట్టు గుర్తింపు వస్తుందని నేను భావిస్తున్నా. పిల్లలు, నేను ఒకటే చెప్తున్నా పేరెంట్స్గా, సరే నేను చదువుకోలేదు, తల్లిదండ్రులు కష్టపడి మీ మీద ఆశలతోటి గొప్పలు కావాలని వాళ్ళు ఒక పూట తినకపోయినా మీకోసం
తప్పిస్తుంటారు. మీరు కూడా చేయాల్సింది ఏంటంటే టైం వేస్ట్ చేయొద్దు, చదువుకోండి. చదువులే చాలా గొప్పతనం ఉంది. ఇప్పుడు నేను ఒక చిన్న సామెత చెబుతా. నా చిన్నతనంలో మన ఎక్కడైనా కొంచెం పెద్ద పెద్ద కుటుంబాలల్లో మన ఇండ్లలోకి వస్తే దూరంగా ఉండటం ఇట్లాంటివి జరిగాయి. నా చిన్నతనంలో నేను చూసిన సందర్భం ఏంటంటే, ఒక పెద్ద గొప్ప ఇంట్లో మీ ఎస్సీ ఆయన జడ్జికి వచ్చిండు. మేము జీతాలు చేస్తున్నాం, మమ్మల్ని బయటగా ఊరనేది. అదే చదువు ఉండబట్టి ఆయన జడ్జి కాబట్టి ఆయనకి మంచిగా బెడ్రూమ్ ఇచ్చారు, స్నానాలు గది ఇచ్చారు, అన్ని ఏర్పాటు చేశారు. చదువులు ఉన్న గొప్పతనం అది అంటున్నా. నేను ఏది విమర్శించట్లేదు, ఎవరిని విమర్శించట్లేదు. చదువులు ఉన్న గొప్పతనం అది. అది చదువుకున్న వాళ్ళకి ఇచ్చే విలువ. ఇవాళ ఇందాక ఒక బాబు ఎవరు అన్నారు, 4-5 తీసుకొని మీ బాబుని కలవాలన్నారు. అది వాస్తవం. మేము మొన్న కొన్ని ఎంక్వైరీ కోసం ఈడీ ఆఫీస్కి పోయినాం. మనం తమిళనాడు, మన సౌత్ జోన్ హెడ్ క్వార్టర్ తమిళనాడు పోయినాం. ఈ పోస్టు ముందు మన ఆప్షన్ పెట్టుకోకముందు తెలుసుకోవాలి, ఇలా సాధిక బాధలు ఏంది, దీనికి ఉన్న పవర్స్ ఏంది అని తెలుసుకోవడానికి పోతే దగ్గరలో ఆ బిల్డింగు ఒక 20 ఫ్లోర్లు ఉంటుంది. ఒక 5-6 ఎకరాల మందం బిల్డింగ్ ఉంటుంది. సెక్యూరిటీ ఎట్లున్నదంటే సెంట్రల్ సెక్యూరిటీ, ఆర్మీ సెక్యూరిటీ. గేట్ కాడ నుంచి కూడా మనం లోనకు పోలేము, అంత హెవీగా ఉంది సెక్యూరిటీ. ప్లస్ ఈ డిపార్ట్మెంట్లలో మాకు కొద్ది గొప్ప మన సారీ చెప్పుకోకూడదు, పేరు చెప్పొద్దు, ఢిల్లీ హోమ్ మినిస్టర్ గారి సెక్రటరీ నుంచి ఫోన్ వచ్చింది, మేము వచ్చినామని రిసీవ్ చేసుకోండి. సార్ నెంబర్ నా కాడ ఉంది. సార్ పేరు హఫీజు, ముస్లిమ్స్, మన నల్గొండ జిల్లా అతనే. దేవుడి దయ వల్ల ఆయన కొన్ని మాకు సూచనలు వేయడం జరిగింది. పోయి ఉన్న ఆఫీసర్లు కలిసి ఎంక్వైరీ చేసుకున్నాం. మీరు ఎట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు, ఇది మంచి పోస్టు, పవర్ఫుల్ పోస్టు. ముఖ్యమంత్రి వచ్చినా మీకు టీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, మా పవర్ అట్లా ఉంటుంది అని చెప్పారు. ఆ మాటకి నేను సంతోషపడి మావాడు భయపడితే వేరే తీసుకుంటున్నానంటే నేను ఒప్పుకోను. భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు వర్క్ నేర్చుకొని నడిచే దారి సక్రమంగా చూసుకుంటే నిన్ను ఎవరేం చేయలేరు. పవర్ఫుల్ ఉన్న జాబ్ ఇది. నీకు అవకాశం మళ్ళీ రాదు. ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు. నువ్వు ఎగ్జామ్ రాయాలంటే మళ్ళీ ఇంకెంత టైం పడుతుంది అని ఎంకరేజ్ చేసి ఈ పోస్ట్కి ఒప్పించడం జరిగింది. ఎగ్జామ్ మొన్న జనవరి 19వ తారీఖు ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ బాగా ఏమంటుందని టైడ్ అయ్యి ఉంటారు, స్ట్రెస్ అయ్యి ఉండడు, బాగా ఇబ్బందులు ఉన్నాడు. నేను సంక్రాంతి పండగకి కోడి పందాలు పోవడానికి కానీ నేను సిద్ధం చేసుకున్నాను. నాన్న నువ్వు అర్జెంటుగా రావాలను. 19వ తారీఖు ఎగ్జామ్ అయితే 13వ తారీఖు అన్ని పనులు ముగించుకొని పక్కన పెట్టి పొలానికి మందు కొట్టి మంజలిచ్చి వారం రోజులు మనం సారీ బోటుగా పందాన్ని పోతుంటే ఎద్దునేట తయారు చేసుకుంటాం. ఆ పద్ధతిలో తయారు చేసుకొని నేను పోతే ఒక రూమ్ నిండా గజనీ రాసినట్టు రాసుకుని అన్ని పేపర్లో చుట్టూ అతికించుకోండు. ఇదేంద్రా బాబు అంటే నీకు తెలియదు, నువ్వు సైలెంట్గా ఉంటే. ఇక నేను వానికి నేనే సెక్యూరిటీగా ఉండి ఎంకరేజ్ చేసుకుంటూ ఆ ఒత్తిడిని తగ్గించి ఎగ్జామ్కి 2 రోజులు 18వ తారీఖు కంప్యూటరు, 19వ తారీఖు ఎగ్జామ్ అవి పూర్తి చేసుకొని ఇంటికి తీసుకురావడం జరిగింది. నేను అనేది ఏంటంటే మన పిల్లల ఇందాక ఒక మనిషి ఒక మాట అన్నట్టు కొన్ని సందర్భాలలో చెప్పుకోకూడదు, కానీ మనకు సమయం కాదు. చదువుతోనే సాధించాలి ఏదైనా, ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు. ఆ గౌరవం అనేది, ఆ మర్యాద అనేది అదే వస్తుంది, దానంతా అదే వస్తుంది. కష్టపడి చదువుకోండి, టైం వేస్ట్ చేసుకోకండి. తల్లిదండ్రుల నమ్మకాన్ని ఉమ్ము చేయాలి. మన వాళ్ళు చాలా గొప్పలు ఉన్నారు. అలా ఇంకా పిల్లలు ఇంకా గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.